బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈరోజు సైన్స్ పరంగా మనం ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా చాలామంది నుంచి ఈ ప్రశ్న వింటున్నాం. నాకు మానసిక ప్రశాంతత లేదు, నేను ఆనందంగా ఉండలేకపోతున్నాను, మనస్సు నా మాట వినట్లేదు, స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ యాంగ్జైటీ లెవెల్స్ కానీ పెరుగుతూ ఉన్నాయి, రకరకాలైనటువంటి నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, స్లీపింగ్ డిజార్డర్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. ఇటువంటివి మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. అయితే ఏదైనా ఒక విషయం మీద మనం పూర్తిగా సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి అంటే దానికోసం మనం పూర్తిగా తెలుసుకుంటేనే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కారులో ప్రయాణం చేస్తున్నాము. ఆ కారు గురించి మనకు పూర్తిగా అవగాహన ఉంటేనే మన జర్నీ ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉంటుంది. అలాగే ఈ మనస్సు ఎలా ఉంది, దాని యొక్క మెకానిజం ఎలా పనిచేస్తుంది, దాని యొక్క డీప్ కండిషనింగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత యొక్క శ్లోకాల అనుసారంగా మనం తెలుసుకుందాము. ఎందుకంటే మనస్సు కోసం మనకెంత డెప్త్ అవేర్నెస్ ఉంటుందో అంతగా మనస్సులో వచ్చేటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని ఓవర్కమ్ చేసి మనతో మనము పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకొని చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండగలం. అదే శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలో మనసు యొక్క సమగ్రమైనటువంటి డెప్త్నెస్ కోసం ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాట్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే అంటే ఇది చాలా చాలా వండర్ఫుల్ మరియు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి శ్లోకం కూడా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే అంటే మనస్సులో ఏ విషయాల కోసం మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో, పదే పదే దానికోసం థింక్ చేస్తూ ఉంటామో దానితో మనకి ఒక అటాచ్మెంట్ ఫామ్ అవుతుంది. సో అటాచ్మెంట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దానికోసం మనం ఇంకా నాకు ఇదే కావాలి, ఇలాగే జరగాలి, దీంతోనే నా సంతోషం అంతా ముడిపడి ఉంది అని అనుకున్నప్పుడు ఆ అటాచ్మెంట్ కోరికగా ఫామ్ అవుతుంది. ఆ కోరిక తీర్చుకోవడం కోసం మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఒకవేళ ఆ కోరిక కానీ నెరవేరకపోతే, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే కోపం అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఉదాహరణ రూపంలో చూద్దాము. ఈ రోజుల్లో మనం చాలామందిని చూస్తూ ఉంటాము. వాళ్ళ యొక్క ఆన్ ద స్క్రీన్ ఆఫ్ దేర్ మైండ్ నాకు ఇదే కావాలి అంటే, నేను డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్ళే స్టడీస్ కంప్లీట్ చేయాలి అని ఒక్కసారి డిసైడ్ అయిపోయారనుకోండి, దానికోసం మనస్సులో పదే పదే చింతన చేస్తూ ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, దాంతో అటాచ్మెంట్ ఫామ్ అవుతుంది. అది నెరవేరితే ఒక రకమైనటువంటి భయం, నేను దీన్ని ఎక్కడ కోల్పోతానో అని, నెరవేరకపోతే కోపం. అందుకే ఇంకా చాలామందిని మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటాము. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే సూసైడ్ కమిట్ దాకా వెళ్ళిపోతున్నారు. ఎందుకని? ఆ ప్యాటర్న్ అంతా, ఆ డీప్ కండిషనింగ్ అంతా మనస్సులో ఉంది. కాబట్టి నేను ఏ విషయాల కోసం ఆలోచిస్తున్నాను అనే దాని మీద మనకు ఒక అవేర్నెస్ ఉండాలి. లేకపోతే మనకు తెలియకుండానే అటాచ్మెంట్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే అటాచ్మెంట్, మోహం అనేది ఫామ్ అవుతుందో నా సంతోషము, నా ఆనందము, నా ఎగ్జిస్టెన్సీ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణ కోసం మనం ఒక చక్కటి ఉదాహరణ చూద్దాము. ఒక డిగ్రీ చదివేటువంటి స్టూడెంట్, తను చాలా మంచి జీనియస్ స్టూడెంటు, మంచి ఇంటెలిజెంట్, ఎప్పుడూ క్లాస్లో ఫస్ట్ వస్తూ ఉంటాడు. కానీ తను ప్రతిరోజు ఇంటికి వెళ్ళే సమయాన ప్రతిరోజు తను ఒక పెద్ద కార్లు ఉన్నటువంటి ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ చూస్తాడు. దానిలో తను ఒక అందమైన కారును చూసి, నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఎలాగైనా సరే మా ఫాదర్ని అడిగి నేను ఈ కారు కొనిపించుకోవాలి అని తన మైండ్లో డిసైడ్ చేస్తాడు. సో ఇక దానికోసమే చింతన చేస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే డిగ్రీ అయిపోయిన తర్వాత ఇది నాకు రావాలి, నేను దీన్ని డ్రైవ్ చేయాలి, దీంతోనే నా ఆనందం ముడిపడి ఉంది. ఒక అటాచ్మెంట్, ఒక సెల్ఫ్ ఇమేజ్ మైండ్లో ఫిక్స్ చేసుకున్నాము.
సో వాళ్ళ ఫాదర్కి కూడా చెప్పటం జరుగుతుందన్నమాట. డిగ్రీ అయిపోయిన తర్వాత తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత ఇక ఫస్ట్ ఫాదర్ దగ్గరికే వచ్చి నేను ఏదైతే కోరుకున్నానో నాకు ఆ కారు కావాలి అని చెప్తారు. తండ్రి సో పిల్లల యొక్క హృదయాన్ని వాళ్ళు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు కాబట్టి తప్పకుండా, కానీ నువ్వు ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా ఈ కారు మీద నీ హ్యాపీనెస్ డిపెండ్ అయ్యి లేదు అనకుండా, అది ఉన్నా లేకపోయినా సరే నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి, నీ లక్ష్యం మీద దృష్టి పెట్టాలి అని ఒక మంచి సలహా ఇస్తాడు తండ్రి. సో అలాగే డిగ్రీ అయిపోయింది, ఫ్రెండ్స్ అందరినీ ఒకరోజు పిలుస్తాడు. సో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడనమాట, ఎక్కడ నేను కోరుకున్నటువంటి కారు అని. సో అప్పుడు ఫాదరు చేతికి శ్రీమద్ భగవద్గీత పుస్తకాన్ని ఇచ్చి దీనిలో మనస్సుని ఎలా ట్యూన్ చేయాలో, మనస్సుని ఎలా హీల్ చేసుకోవాలో, మనస్సు యొక్క నెగిటివ్ కండిషనింగ్ని ఎలా పాజిటివ్గా మార్చుకోవాలో, లైఫ్ మేనేజింగ్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలో అన్ని రకాల అంశాలు ఉన్నాయి. నువ్వు కారుని ఒక ఆబ్జెక్ట్గా ఉపయోగించు, అలాగే నీ స్వస్థితిని పెంచుకోవడానికి కూడా ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్తో కూడినటువంటి ఈ పుస్తకాన్ని కూడా నీ మస్తకంలో రోజు స్వీకరిస్తూ ఉండు అని చెప్తాడు. సో మనస్సులో రోజు ఇన్ని సంవత్సరాల నుంచి దేనికోసం ఆలోచిస్తూ ఉన్నాడు? కారు కావాలి, కారుతో బాగా అటాచ్మెంట్ అయిపోయింది, కారు ఉంటేనే లైఫ్ అని మైండ్లో బాగా ఫీడ్ అయిపోయింది. కాబట్టి ఇక మనస్సుకి ఏది కూడా కనిపించట్లేదు, చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఆ పుస్తకాన్ని అక్కడే పక్కన పెట్టేసి వెళ్ళిపోతాడు, కనిపించడు. ఇక ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు, రిప్లై లేదు, రెస్పాన్స్ లేదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. తన మనస్సంతా కూడా ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెట్స్తోనే నిండిపోయి ఉంటుంది. ఒకరోజు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, అంటే వాళ్ళ ఫాదర్ నుంచి సెపరేట్ అయిపోతాడు, వివాహం కూడా అవుతుంది, తన లైఫ్ని తను లీడ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు టెలిగ్రామ్ వస్తుంది, మీ ఫాదర్ చనిపోయారు అని. ఒక్కసారి ఆ టెలిగ్రామ్ చూడంగానే చాలా బాధ, ఆవేశము, ఎంతో పశ్చాత్తాపము కలుగుతుంది. చాలా ఫాస్ట్గా హడావుడిగా వచ్చేసి ఫాదర్కి సంబంధించినవన్నీ కూడా చేస్తాడు. తర్వాత ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళి తన డెస్క్ మీద చూసుకుంటాడు. తన రూమ్లో అదే శ్రీమద్ భగవద్గీత పుస్తకం ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక లెటరు, ఆ లెటరు పైన కారు యొక్క కీస్ ఉన్నాయి. కారు బయట షెడ్లో ఉంది అని దాని మీద రాసుంది. సో అది చూడంగానే తన కళ్ళల్లో నుంచి ఇంకా కన్నీళ్ళు, ఇంకా పశ్చాత్తాపం. అంటే చూడండి, మన మనస్సులో ఒకసారి ఏర్పడినటువంటి అటాచ్మెంట్ కానీ, కోరిక కానీ మన మనస్సుని ఎలా బందీ చేస్తుందో, దానికి మనం ఎలా విక్టిమ్ అయిపోతామో, ఎలా స్లేవ్ అయిపోతామో ఇదొక చక్కటి ఉదాహరణ. కాబట్టి నేనేం ఆలోచిస్తూ ఉన్నానో, నా యొక్క ఆలోచనల విధానం ఎలా ఉంది అనేది మనకి ఒక అవేర్నెస్ కావాలి. లేదు అంటే ఏ విషయం కోసం నేను పదే ఆలోచన చేస్తూ ఉన్నానో అది జరగకపోతే మన మీద మనకి చాలా తీవ్రమైనటువంటి కోపం వస్తుంది. ఎప్పుడైతే కోపం వస్తుందో మనసులో ఇటువంటి ఆలోచనలే వస్తాయి. ఇంకెందుకు నా లైఫ్, నేను ఎందుకు జీవించాలి అనేటువంటి ఎన్నో రకాల నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఒక్క నెగిటివ్ ఆలోచన వచ్చిందనుకోండి, కంటిన్యూషన్గా ఇంకా నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దాన్ని మనము బ్రేక్ చేయనంత వరకు. ఇదంతా ఎక్కడ జరుగుతూ ఉంది? ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్, మన మనస్సులో జరుగుతూ ఉంది, మన కాన్షియస్లో, మన సబ్ కాన్షియస్లో జరుగుతూ ఉంది. సో ఇలాగే ఎన్నో రకాల అడిక్షన్స్ కానీ, హ్యాబిట్స్ కానీ ఫామ్ అవుతూ ఉంటాయి. అందుకనే ఈ రోజుల్లో చూడండి, నేను అనుకున్నది జరగకపోతే ఇంతే, ఇంకా నేనేమైపోతానో నాకే తెలీదు అనేటువంటి వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు అనుకున్నటువంటి జాబ్ రాకపోయినా, అనుకున్నటువంటి ప్లేస్లో సెటిల్ కాకపోయినా, లేదా ఈ వ్యక్తితోనే నా జీవితం అంతా ముడిపడి ఉంది, ఈ వ్యక్తితోనే నా సంతోషం అంతా ముడిపడి ఉంది అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దొరకకపోయినా, ఆ వ్యక్తితో జీవితంలో సెటిల్ కాకపోయినా ఎన్నో రకాల
ఉపద్రవాలను చూస్తూ ఉన్నాము, ఎన్నో రకాల మానసిక రోగాలతో బాధపడేటువంటి వారిని కూడా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన మీద మనకి చాలా అవేర్నెస్ కావాలి. ఇది నా మనస్సు, నా మనస్సు యొక్క సంతోషం అనేది నా చేతిలోనే ఉంది. సో ఇక్కడ మన మైండ్ని మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. ఏ విషయాల కోసం నేను ఆలోచిస్తున్నానో దాంతో నాకు సాంగత్యము, అటాచ్మెంట్ ఏర్పడుతున్నప్పుడు మంచి విషయాలను ఆలోచన చేద్దాం, ఆనందకరమైనటువంటి విషయాలను ఆలోచన చేద్దాం. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ మనోధైర్యంతో నిలబడగలిగినటువంటి హయ్యెస్ట్ పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి, జీవితంలో మంచి మంచి చాయిసెస్ తీసుకోగలిగినటువంటి విషయాల కోసం మనం చింతన చేసామనుకోండి, అటువంటి థింకింగ్ చేసామనుకోండి, దాంతో మన ఆసక్తి ఏర్పడుతుంది, దాంతో మన అనురాగం ఏర్పడుతుంది. అందుకనే మన సనాతన ధర్మంలో పూర్వీకులు మనకు నేర్పించినటువంటి ఒక గొప్ప అలవాటనండి, ఒక గొప్ప సంస్కారం అనండి, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక గ్రేట్ లైఫ్ మేనేజింగ్ స్కిల్ అనండి, ఉదయాన్నే లేవంగాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంత సమయం వరకు మౌనం, సైలెన్స్ ఆఫ్ ద మైండ్, పీస్ ఆఫ్ ద మైండ్, అన్ని వ్యర్థ విషయాల నుంచి కూడా మనస్సుని డిటాచ్ చేసి కొంచెం సేపు మనం సైలెన్స్లో ఉండాలి. సో ఇప్పటి వరకు కూడా మనకి ఇతరులని పరిశీలన చేయటము, ఇతరులలో ఉన్నటువంటి లోపాలని గమనించటము అలవాటైపోయింది. కానీ ఇప్పుడు మనకి బాగా రియలైజేషన్ రావాలి, ఓన్లీ ఫోకస్ ఆన్ మై సెల్ఫ్, నాట్ అదర్ పీపుల్. ఇతరుల మీద దృష్టి పెట్టడం వలన నా మానసిక శక్తి వృధా అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళల్లో ఉన్నటువంటి మంచి సద్గుణాలను తీసుకోవాలి, వాటిని ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్, నా సబ్కాన్షియస్ మైండ్లో నేను దాన్ని రిజిస్టర్ చేయాలి, సేవ్ చేయాలి, అంతే ఇక. సో సైలెన్స్గా ఉంటూ ఉదయాన్నే ఒక్కసారి మన మనస్సుని మనం అబ్జర్వ్ చేద్దాం. నేను ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాను, నెగటివా పాజిటివా? దీంతో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందా, దీంతో పీస్లెస్నెస్ ఉంటుందా? దీంతో నేను అప్సెట్ అవుతానా, లేదా దీంతో నేను నా మైండ్ని మంచిగా సెట్ చేసుకొని ట్యూన్ చేసుకుంటానా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లైఫ్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. కానీ నా దృష్టికోణం ఎలా ఉంది? ఎందుకంటే నా దృష్టి ఎలా ఉంటుందో నా జీవితం కూడా అలాగే తయారవుతుంది. కావున రోజు మొత్తంలో నేను ఎవరిని కలుస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, నా మనస్సులో మాత్రము పాజిటివ్ థింకింగే చేయాలి, మంచి విషయాల చింతన చేయాలి అని ఇలా మన మైండ్ని మనం ట్యూన్ చేస్తూ ప్రోగ్రామ్ చేసుకున్నట్లయితే ఆ రోజంతా కూడా, ఆ డే అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా సరే అప్సెట్ అయినా, ఇరిటేషన్ అయినా, డిస్టర్బ్ అయినా, అనుకున్నది జరగకపోయినా, ఐ హ్యావ్ ఎ చాయిస్ టు హీల్ మై మైండ్. నా మనస్సుని రైట్ స్టేట్ ఆఫ్ పాయింట్ వ్యూలో నేను హీల్ చేసుకోవడానికి నా దగ్గర చాయిస్ ఉంది. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్. నా మనస్సుకి నేనే యజమానిని. ఈ నెగిటివ్ థాట్స్ని ఇప్పుడు నేను తొలగించగలను అని మనతో మనం ఎప్పుడైతే పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకుంటామో అప్పుడు ఇటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే అన్నింటికీ మూలము మన సంకల్పం. మనం ఎంత మంచి ఆలోచనలు చేస్తామో మన భవిష్యత్తు అంత బాగుంటుంది. అయితే ఇక్కడ మంచి విషయాల కోసం చింతన చేయాలి అంటే ఎలాగా? మనస్సులో ఎప్పుడు పాజిటివ్ థింకింగే చేయాలి అంటే ఎలాగా? మన సెన్స్ ఆర్గాన్స్ ద్వారా నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ని స్వీకరిస్తున్నాను అనే దాని మీద ఒక అవగాహన ఉండాలి. కళ్ళతో నేను పాజిటివ్ చూస్తున్నానా, నెగిటివ్ చూస్తున్నానా? చెవుల ద్వారా నేను పాజిటివ్ వింటున్నానా, నెగిటివ్ వింటున్నానా? నోటితో నేను ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాను? ఎందుకంటే మనస్సులోకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన సెన్స్ ఆర్గాన్స్ ద్వారానే వెళ్తుంది. ఈరోజు మనం చాయిస్ లేదు అనకూడదు. పాజిటివ్ విందాం, పాజిటివ్ చూద్దాం,
మన మనస్సుని ట్యూన్ చేసుకుందాం. మన అంతరంగంలో, మన సబ్కాన్షియస్ మైండ్లో మంచి విషయాల చింతన చేద్దాం. ఎప్పుడైనా అటాచ్మెంట్ ఫామ్ అయితే ఈ అటాచ్మెంట్ నాకు దుఃఖానికి కారణమవుతుంది అని ఒక రియలైజేషన్తో ముందుకు వెళ్దాము. అటాచ్మెంట్ ఎప్పుడూ కూడా, అటాచ్మెంట్ ఆల్వేస్ క్రియేట్స్ సమ్ కైండ్ ఆఫ్ డిపెండెన్సీ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఫియర్. నాకు ఏదైనా ఒక వస్తువుతో కానీ, ఒక వ్యక్తితో కానీ, ఒక గ్యాడ్జెట్తో కానీ అటాచ్మెంట్ ఉంది అంటే నేను కంపల్సరీగా దుఃఖము, సారోఫుల్నెస్, పీస్లెస్నెస్, ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఎప్పుడూ ఉండనే ఉంటాయి. కాబట్టి అటాచ్మెంట్ కాదు, నా స్వస్థితి నా కంట్రోల్లో ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ ఉంటే నేను ఎన్నో రకాల సమస్యలకి సొల్యూషన్స్, పరిష్కారాన్ని తీసుకొని రాగలను అని మనకు అవేర్నెస్ ఉండాలి. చూడండి ఎంత చక్కటి శ్లోకము. మనస్సు యొక్క సమగ్రమైనటువంటి డెప్త్నెస్ కోసము, మనస్సులో ఎలా డీప్ కండిషనింగ్ ఫామ్ అవుతుంది, అది నెరవేరకపోతే కోపానికి ఎలా దారితీస్తుంది అని ఒక చక్కటి అవేర్నెస్ని కలిగించేటువంటి శ్లోకం ఇది. ఎప్పుడైతే మనం ఇటువంటి వాటిని చదువుకుంటూ మైండ్లో గుర్తుపెట్టుకుంటూ ఉంటామో, పరిస్థితి వచ్చినప్పుడు ఆ పాయింట్ ఖచ్చితంగా స్ట్రైక్ అవుతుంది. దాన్ని మనం రైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకోగలము. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలము. For more videos like this, subscribe Big TV channel.